తెలియదు కనుక నోరు మూసుకొని ఉండాలి. తీర్పు తీర్చొద్దు. మొట్టమొదటి విషయం, ఒక మనిషి నిజంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి బ్రతుకుతుంటే అతని మీద అభిషేకం ఉండదు, అతని నోట్లో వాక్యం ఉండదు, అతనిలో సత్యం ఉండదు, అతని ద్వారా ఆత్మల రక్షణ కార్యము జరగదు. వేల ఆత్మలు రక్షించుకున్నోడిని పట్టుకొని ఒక్క ఆత్మను తేలేనోడు విమర్శ చేస్తాడు. ఎందుకంటే సత్యము పట్ల ద్వేషం. వీళ్ళంతా సజ్జన ద్వేషులు, దేవద్వేషులు, సత్యాన్ని ద్వేషించేవాళ్ళు. నోరుంది కనుక సాధించేద్దాం అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి. పైకి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంది. అప్పుడు అన్నావనుకో, దేవా ఏదో జరిగిందేమో జరిగింది, నన్ను దేవదూతల ముందు అవమానిస్తావా, నా బ్రతుకంతా అందరి ముందు బయట పెడతావా అని అంటే దేవుడు అంటాడు, భూమి మీద నువ్వు ఏం చేసావో ఇక్కడ నీకు అదే జరుగుతుందని నేను చెప్పాను కదా. నువ్వు వేరే వాళ్ళకు తీర్పు తీరిస్తే నీకు కూడా తీర్పు తీరుస్తానన్నానుగా. వేరే వాళ్లకు ఏ కొలబద్ద పెడతావో అదే కొలబద్ద నీకు పెడతానన్నానుగా. చెప్పాను. నువ్వు నేనైతే తీర్పు తీరుస్తాను, దేవుడు నాకైతే తీర్పు తీర్చొద్దు. నేను చేస్తే దేవుడు అడగొద్దు, కానీ వేరే వాళ్ళు అన్నీ నేను అడుగుతా. నేను చేస్తే సంసారం, వేరే వాడు చేస్తే వ్యభిచారం అనే డబుల్ స్టాండర్డ్స్ పెట్టుకొని బతికాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు కఠినమైన తీర్పు తీర్చబడుతుంది. అసలు రక్షణ నీకు ఉండడమే కష్టమట. అక్కడి నుంచి అగ్నిగుండానికి విసిరేస్తాడేమోనని భయానక పరిస్థితి వస్తుంది. బైబిల్లో మాటలు చెప్పానా, నేను కొత్తగా రాసుకొచ్చిన మాటలా చెప్పండి ఇవి. నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమని బైబిల్లో ఉందా లేదా? ఏమండి, తీర్పు మన యొద్దనే ఆరంభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? బైబిల్లో ఉందా లేదా? మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ఫలాన్ని పొందుతాం అని బైబిల్లో ఉందా లేదా? మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినాన తీర్పు జరుగుతుందని బైబిల్లో ఉందా లేదా? ఇంత భయానక పరిస్థితిలో యేసయ్య ఒక చల్లని మాట చెబుతున్నాడు. దెర్ ఇస్ వన్ పాసిబిలిటీ ఆఫ్ ఎస్కేపింగ్ డిస్గ్రేస్ అండ్ ఇన్సల్ట్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. దట్ పాసిబిలిటీ ఈజ్ యూ షుడ్ నాట్ జడ్జ్ అదర్స్. క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ ఘోరమైన అవమానాన్ని, గద్దింపును నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది బేటా. అదేంటంటే నీవు తీర్పు తీర్చొద్దు. ఏ విషయాలలో? వ్యక్తిగత విషయాలలో నువ్వు తీర్పు తీర్చొద్దు, కానీ సిద్ధాంత విషయాలలో తీర్పు తీర్చాలి. ఇదే ఓఫీరిజం. ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క పునాది సిద్ధాంతాలలో ఇదొకటి. మాకు ఇంత యాక్యురసీ ఉంటుంది. ఏ మాట ఎక్కడ అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయకూడదో అబ్సల్యూట్ క్లారిటీ ఉన్నటువంటి ఏకైక క్రైస్తవ సంస్థ భూమి మీద ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. చిలకరింపు బాప్తిస్మము సరైనదా, ముంచడం బాప్తిస్మం సరైనదా అని అంటే ఏమో బ్రదర్, ఏది తప్పో ఏది ఒప్పో మనం ఎట్లా చెప్పగలం? చిలకరింపు రైట్ అనుకున్నోనికి అది రైటు, ముంచడం రైట్ అనుకున్నోనికి ఇది రైటు. అందరూ దేవుని సేవకులే. ఏదైతేనేమి మనం తీర్పు తీర్చొద్దంటాడు విధవా. అరే సిద్ధాంతాల విషయంలో తీర్పు తీర్చొద్దని కాదు, పర్సనల్ లైఫ్ విషయంలో తీర్పు తీర్చొద్దన్నాడు. సిద్ధాంత విషయాలలో తీర్పు తీర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 యోహాను 4వ అధ్యాయం. 1 యోహాను 4. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? బోధలు చేస్తుంటారు. ప్రవక్త పనేంటి? ప్రవక్త పనేంటండి? బోధించడమే కదా, ప్రవచించడమే కదా. ఇది దేవుని సందేశం అని ప్రకటించడమే కదా ప్రవక్త పని. సో అబద్ధాలు చెప్పి ఇదే ప్రవచనం అనే వాళ్ళు బయలుదేరారు. సో టెస్ట్ దెమ్. వాళ్ళ బోధలు పరీక్షించండి, లేఖన కాంతిలో పరీక్షించాలి. సో నేను 100% క్లారిటీతో చెప్తున్నా. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి భూతద్దం పెట్టుకొని టెలిస్కోప్ పెట్టుకొని వాడి పడగదిలోకి వాడి బాత్రూంలోకి చూసి ఈ పనికి మళ్ళీ చండాల పనులు నేను చెయ్యను. ఎవడి బాత్రూమ్ వాడిష్టం, ఎవడి బెడ్రూమ్ వాడిష్టం. కానీ నువ్వు బైబిల్ను వ్యాఖ్యానించడం మొదలు పెడితే నీ వ్యాఖ్యానాన్ని నేను తప్పక లేఖన కాంతిలో పరీక్షిస్తాను. అది లేఖనాలకు విరుద్ధమైతే దాన్ని జడ్జ్ చేస్తాను. ఇది తప్పని ఖండిస్తాను. నీ నోరు మోగిస్తాను. లేకపోతే వీడు మూర్ఖుడురా, బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నమ్మకండని సమాజాన్ని హెచ్చరిస్తాను. అందుకే దేవుడు నన్ను పిలిచాడు, నియమించాడు, ప్రతిష్ఠించాడు. ఐఎమ్ హియర్ టు రిఫార్మ్ ద చర్చ్, బ్రింగ్ డాక్ట్రినల్ పర్ఫెక్షన్. సిద్ధాంతపరమైన పర్ఫెక్షన్ కొరకు దేవుడు నన్ను పుట్టించాడు, పిలిచాడు, అభిషేకించాడు, పనికి నియమించాడు, వాడుకుంటున్నాడు. ఐఎమ్ హియర్ ఫర్ డాక్ట్రినల్ కరెక్షన్. ఇండివిజువల్గా ఏమన్నా ఒకవేళ నాకు తెలుసు అనుకోండి,
అప్పుడు నేను ఇంటర్నెట్లో మెసేజ్ అది వీడియో పెట్టను. సంఘంలో వాళ్ళ పేరెత్తి మాట్లాడను. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి నడిచి వెళ్తాను. బ్రదర్, ఈ విషయం నాకు తెలిసింది, జాగ్రత్త. కంఫర్టబుల్గా ఉండాలంటే నువ్వు ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాలా. సిద్ధాంతములను మాత్రమే నేను పరీక్షించి వాక్య వ్యతిరేకమైతే ఖండిస్తాను, వాక్య ప్రకారమైతే నేను పాటిస్తాను. సిద్ధాంత పరీక్ష, సిద్ధాంత దిద్దుబాటు, సిద్ధాంత సంస్కరణ నా జీవిత ధ్యేయం. పర్సనల్ లైఫ్ వచ్చేసరికి ఆ పరిస్థితిలో నేను లేను గనక అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ పరిస్థితిలో నేను లేను, ఆ సన్నివేశంలో నేను లేను. దానికి సామాజిక కారణాలు, ఆరోగ్య కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఏ కారణంతో ఏం జరిగిందో